రాజాసాబ్ సినిమా ఇంకొక 3 రోజుల్లో థియేటర్ లో రాబోతుంది. అన్న సినిమా, ప్రభాస్ అన్న సినిమా వచ్చిందంటే మాత్రం రికార్డులు మోత మోగిపోద్ది అంతే. కలెక్షన్లు పోతాయి, రికార్డులు మోతాయి. ఇంకా థియేటర్ వాళ్ళకి, సినిమా వాళ్ళకి పండగ ఇంకా. కాబట్టి సంక్రాంతి పండగని 9వ తేదీ తీసుకువస్తున్నాడు ఆయన. అయితే ప్రీమియర్ షోలకి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందంటారా? అవును, ఇస్తారు. దేనికంటే ప్రీమియర్ షోలకి పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంట్. దేనికంటే ప్రీమియర్ షోలకి వచ్చే డబ్బులు మొత్తం గవర్నమెంట్ కే పోతాయి ట్యాక్స్ గా. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఛాన్స్ ఇస్తుంది. కానీ దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే ఒకటే, ప్రతిసారి 1000 రూపాయలు, 500, 1500, 3000, 5000 టికెట్ రేట్ పెట్టకండి. చాలా దారుణం ఇది, అన్యాయం ఇది. ఏ సినిమా అయినా సరే కనీసం ఒక 100 రూపాయల టికెట్ అయినా పెట్టండి స్టార్టింగ్. ఆ నేల టికెట్లు అయినా 100 రూపాయల టికెట్ కానీ పెట్టారంటే అభిమానం అనేది ఉన్నోడికి ఉంటది, లేనోడికి ఉంటది. కాబట్టి కులం, మతం అనేది చూడకుండా వచ్చేది అభిమానం. కాబట్టి అభిమానం అనేది ప్రాణాలు కూడా ఇస్తది అనమాట. చూడండి, ప్రేమకైనా అన్నిటికైనా గొప్పమంది అభిమానం. అభిమానం ఉంటేనే ఈ రోజు ఎంత పెద్ద స్టార్ అయ్యాడు, ఎంత పెద్ద స్టార్లు అయ్యారు, వాళ్ళకి ఎంతెంతో డబ్బులు ఉన్నాయి, ఈ రోజు వాళ్ళు హోదాల్లో ఉన్నారంటే అభిమానం ఒకటే. కాబట్టి ప్రభాస్ అన్న గాని, చిరంజీవి గారు గాని, మహేష్ బాబు గాని, ఎవరైనా ఈ సంక్రాంతికి ఎవరి సినిమా వచ్చినా సరే నేల టికెట్ లో రేట్లు తగ్గిస్తే బాగుంటది. కానీ తగ్గించడం. అయితే రాజాసాబ్ లో ప్రభాస్ లుక్స్ గురించి ట్రోల్ చేస్తున్నారు కదా చాలా మంది. అవునవును, సో వాళ్ళకి ఏం చెప్తారు? అదే ప్రభాస్ గారి రాజాసాబ్ లో ట్రోల్ చేస్తున్నారు. ట్రోలింగ్ అనేది కామనే, అందరు కామనే. కాబట్టి ట్రోల్ చేసుకోవడం మంచిదే. సినిమా రిజల్ట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. అదే కరెక్టే. కానీ ట్రోలింగ్ అనేది ఒట్టి అబద్ధాలి. ట్రోలింగ్ వల్ల ఆ సినిమా ఆడకుండా పోతుందంటే అబద్ధం. అసలు కరెక్ట్ కాదు అది. ట్రోలింగ్ వల్ల గాని, పైరసీ వల్ల గాని, ఐ బొమ్మ వల్ల గాని ఈ సినిమా ఫ్లాప్ అయింది అనడం రాంగ్ అది. అలా ట్రోలింగ్ అవడం వల్ల, ఈ పైరసీలు అవడం వల్ల సినిమాలకి ప్లస్ అవుతున్నాయి. మీరు చూసుకోండి, ఎక్కడైనా ట్రోలింగ్ వల్ల, పైరసీల వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయంటే అసలు ఎవరు నమ్మరు. అన్ని అబద్ధాలు. దాని వల్ల సినిమాలు హిట్ అవుతాయి, ఆ సినిమాలకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టు గాని, పుష్ప గాని, ఈ సినిమాలన్నీ కూడా పైరసీలు అయినా కూడా బాగా ఆడినాయి. కారణం ఆ సినిమాలు బాగుంటే ఆడతాయి. అంతేగాని సినిమా బాగలేకపోయినా కూడా ఐబొమ్మ వల్ల పోయింది, ట్రోల్ వల్ల పోయింది ఈ సినిమా. కేవలం ట్రోలింగ్ చేసిన దాని వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయింది అనడం రాంగ్ అది. అసలు కరెక్టే కాదు అది. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సినిమా అదే, ఎందుకంటే ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత కొత్త క్యారెక్టర్ అన్నమాట. అది ఇది వరకు ఏంటంటే అతను ఓన్లీ యాక్షన్, డ్రామా, లవ్ సీన్లు, కామెడీలు అయ్యి. కానీ ఫస్ట్ టైం అన్నమాట ఈ హర్రర్, థ్రిల్లర్, రొమాన్స్ ఎరగ తీయేస్తాడు అంతే. పైగా రొమాన్స్ అంట ఉందంట చూడు, రొమాన్స్ ఉందంట. ఆ రొమాన్స్ కోసం వెయిటింగ్ అందరం. ఖచ్చితంగా ఈ సినిమాని అందరం చూస్తాం. దయచేసి మా రిక్వెస్ట్ లో ఉంటే టికెట్ రేట్లు తగ్గించండి. పాటలు కూడా విన్నాను, చాలా బాగున్నాయి పాటలు. సహారా పాట కూడా చాలా బాగుంది. అయితే బాహుబలి లాంటి కట్అవుట్ ని కామెడీ హారర్ సినిమాలో చూడగలరా? ఖచ్చితంగా. ఎందుకంటే మన జనాలకి బాహుబలి లాంటిది ఇలా చూడలేకపోవడం కల్లా ఒకటే, జనాలకి ఫైట్లు కావాలన్నమాట. ఏంది, ఏనుగునైనా సరే ఎత్తి కొట్టియాల. కాబట్టి ఏంటంటే ఈ ఏనుగుతో ఫైటింగ్ ఉండాలా, అనకొండ పాముతో ఫైటింగ్ కావాలా. ఇవన్నీ చేస్తే జనాలకు హ్యాపీ అనమాట. ఉంటాయి కదా దీంట్లో. పిడక మోసల్ని నీళ్ళలోంచి ఎత్తి లేపి ఎసిరేస్తున్నాడు, అది ఉంది. ఏనుగుతో ఫైటింగ్ ఉంది. ఇలా అంటే జనాలందరూ ఒక 100 మంది జనాలు పైకి పోవడం, పడడం, అతను ఎదురుకు వచ్చాడంటే ఆ గాలి దెబ్బకే ఒక 100 మంది చావడం, అవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జనాలు కావాల్సింది అది. కాబట్టి అలాంటి సీన్లన్నీ ఇందులో పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా సినిమా బాగుంటాయి. ఇవన్నీ బలి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా బాగుండాలి. సినిమా బాగాలేకపోతే ఎవరు ఎన్ని మాట్లాడినా వేస్టే, ఎన్ని ట్రోల్ చేసినా వేస్టే. ఆ సినిమాకి మీరు ఎన్ని థియేటర్లు పోయి చూడండి దన్నాలు పెట్టినా జనాల కాళ్ళ పట్టుకున్న ఎవరు చూడరు. కాబట్టి సినిమా బాగలేదు మనం ఏం చేయలేం. సినిమా బాగుంటే ఎవడేం కాపలేము. అంతే. రైట్. జై ప్రభాస్.